ప్రియులారా, మరి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యంత నమ్మదగిన నామములో అందరికీ శుభములు, వందనాలు. प्रभु यीशु मसीह के विश्वास योग्य नाम में आप सबको नमस्कार. మొదటి ధ్యానములో 7 ప్రార్థన సందర్భాలు, 7 ప్రార్థన అంశాలు న్యాయాధిపతుల గ్రంథములో మనం చూచాం. पहले संदेश में हमने प्रार्थना के 7 संदर्भ न्यायों की किताब से हमने देखा. అది ఉజ్జీవానికి తాళపు చెవి అని మనం ధ్యానం చేశాం. और वो रिवाइवल के लिए की है बोल के हमने देखा. రెండవ ధ్యానములో కల్టివేటింగ్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ లీడర్. और दूसरे वचन ध्यान में हम एक अच्छे जो चरवाहे हैं या चलाने वाले हैं उनकी अच्छे गुणों के बारे में हम देखेंगे. ఒక మంచి నాయకుడు మంచి లక్షణాలను పునికి పుచ్చుకొనుట అనేది రెండవ ధ్యానముగా మనం చూద్దాం. दूसरे ध्यानांश के रूप में एक अच्छे लीडर्स की एक अच्छी क्वालिटी को हम देखेंगे. అందుకోసము ఒక్క వచనం చదువుకొని అందులో నుండి 5 సంగతులు మనం ధ్యానం చేద్దాం. और एक वचन हम पढ़ेंगे और उसमें से 5 बातों को देखेंगे. ఆ ఒక్క వచనము న్యాయాధిపతుల గ్రంథం न्यायों की किताब 3వ అధ్యాయం. उसका 3रा अध्याय. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము न्यायों की किताब उसका 3रा अध्याय 30వ వచనం. और उसका 30वां वचन हम पढ़ेंगे वर्स 30. న్యాయాధిపతులు 3:30. न्यायों उसका 3 का 30. అతని తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. हिंदी में वर्स 31 है. उसके बाद अनात का पुत्र शमगर हुआ. उसने 600 फिलिस्ती पुरुषों को बैल के पहने से मार डाला. इस कारण वह भी इज़राइल का छुड़ाने वाला हुआ. న్యాయాధిపతి అయిన షమ్గరు జీవితము. और शमगर जो एक न्यायी था उसका जीवन. ఇందులో 5 సంగతులు మనం ధ్యానం చేద్దాం. और इसमें से हम 5 बातों को देखेंगे. ఒకటవది షమ్గరు కాలం. एक तो शमगर का समय. రెండవది షమ్గరు నియామకం. दूसरा उसकी नियुक्ति. మూడవది షమ్గరు యొక్క శత్రువులు. तीसरा उसके शत्रु. నాలుగవది షమ్గరు యొక్క సాధనం. चौथा समगर के संसाधन. ఐదవది షమ్గరు యొక్క పని. और 5वां उसका काम. ఒకటవది కాలము, एक उसका समय. రెండవది నియామకము, दूसरा उसकी नियुक्ति. మూడవది శత్రువులు, तीसरा उसके शत्रु. నాలుగవది సాధనం, चौथा उसके संसाधन. ఐదవది పని. और 5वां उसके काम. ఈ 5 సంగతులు ఈ 30వ వచనములో మనం చూస్తాం. और इस 5 बातों को हम जो वचन पढ़े हैं हिंदी में वर्स 31 है उसमें हम देखते हैं. చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना करेंगे. పరమ తండ్రి, మీకు వందనాలు. న్యాయాధిపతుల గ్రంథములో 7 ప్రార్థనా సందర్భాలు, 7 ప్రార్థనా అంశాలుగా మేము ధ్యానం చేశాం. అలాగున అడుగడుగున అనుక్షణం ఎడతెగక ప్రార్థించే వారముగా ఉంటూ ప్రార్థనా ఫలాలను మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో, సేవా జీవితంలో చూడటానికి మాకు సహాయం చేయండి. మంచి నాయకుడు షమ్గరు, ఆయన జీవితంలో 5 సంగతులు ధ్యానిస్తున్నాం. ఈ ధ్యానము ద్వారా మేమంతా మంచి నాయకులముగా మమ్మల్ని మేము క్రమపరుచుకోవడానికి మాకందరికీ సహాయమును విస్తరింపచేదురని, మీరే మాతో మాట్లాడుదురని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. आमीन. ఆమేన్. ప్రియులారా, షమ్గరు కాలము భ్రష్ట కాలము. समगर का जो समय था वो बहुत ही भ्रष्ट वाला एक समय था. అడుగడుగున దేర్ వాజ్ అపోస్టసీ, భ్రష్టత్వం. और हर कदम वहाँ पर भ्रष्टता दिखाई देती थी. 1వ అధ్యాయం మొదలు 21వ అధ్యాయం వరకు మనం చూడగా ఈ న్యాయాధిపతుల కాలం దాదాపు 400 సంవత్సరాల కాలం
అంత భ్రష్టకాలమే అనిపిస్తుంది. पहला अध्याय से हम आखिरी 21 अध्याय तक जब हम देखते हैं न्यायियों का पूरा जो समय करीब करीब 400 साल था, ये सब भी एक भ्रष्ट समय के समय दिखाई देता है। ఈనాడు కూడా ప్రపంచాన్ని చూస్తుండగా ఎక్కడ చూసినా భ్రష్టత్వమే కనబడతా ఉంది. आज भी संसार में हर जगह भ्रष्टता ही दिखाई देती है। లోకములో అలానే ఉంది, సంఘములో కూడా అలానే ఉంది. संसार भी ऐसा ही है और कलीसिया में भी ऐसा ही है। అది భ్రష్టకాలము అని మనం చెప్పడానికి కొన్ని కారణాలను ఈ గ్రంథములో చూడొచ్చు. और ये एक भ्रष्ट समय था बोल के कहने के लिए कुछ बातों को हम देखेंगे। ఉదాహరణకు 2వ అధ్యాయము 11వ వచనం. आप दूसरा अध्याय का 11वां वचन देखिए। అక్కడ ఒక మాట రాయబడింది 3వ లైన్లో, और యెహోవాను విసర్జించారు. दूसरा अध्याय के 11वां वचन में उन्होंने यहोवा को छोड़ दिया। దేవుని ప్రజలే కానీ ఆ దేవునే విసర్జించారు. परमेश्वर के लोग हैं लेकिन परमेश्वर को ही छोड़ दिया। విసర్జించారు అనే పదం వాడబడింది. దే హ్యావ్ ఎలిమినేటెడ్. उन्होंने परमेश्वर को ही छोड़ दिया। మాకు అక్కర్లేదు అన్నట్టుగా. हमें नहीं चाहिए ऐसे। ఈరోజు చాలాసార్లు మన జీవితంలో కూడా మాకు దేవుడు అవసరం లేదు అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటాం. बहुत से हम में भी ऐसे लोग होते हैं जो हमें परमेश्वर नहीं चाहिए, उसकी आवश्यकता नहीं है, ऐसे जीवन बिताते हैं। దేవుని పేరుననే బ్రతుకుతుంటాం, దేవుని పేరుననే పని చేస్తుంటాం, కానీ దేవుడు మాకు అక్కర్లేదు అన్నట్టుగా. परमेश्वर के नाम से ही जीवन बिताते हैं और काम भी करते हैं, लेकिन परमेश्वर की हमें आवश्यकता नहीं है, ऐसा होता है। ఒకటవది వారు దేవుని విసర్జించారు. पहला उन्होंने परमेश्वर को छोड़ दिया। అదే 2వ అధ్యాయం 12వ వచనములో दूसरा अध्याय का 12वां वचन में వారు దేవతలను ఆరాధిస్తున్నారు. और पराये देवताओं की वो उपासना कर रहे हैं। 13వ వచనములో అస్తారోతును పూజిస్తున్నారు. और 13वें वचन में अश्तोरेत देवियों की उपासना करने लगे। కాబట్టి దేవుని ప్రజలే కానీ దేవుణ్ణి వదిలిపెట్టడం ఒక తప్పు అయితే, అన్య దేవతలను ఆరాధించడం మరో పెద్ద తప్పు. परमेश्वर की ही प्रजा जब परमेश्वर को छोड़ दिए, एक गलती है। दूसरी गलती है कि वो दूसरे देवताओं की आराधना कर रहे हैं। 17వ వచనములో వారు మార్గము నుండి త్వరగా తొలగిపోయారు. 15वें वचन में वो उस मार्ग से जल्द ही भटक गए। ఇప్పుడు వారి జీవితంలో దేవుడు లేడు, దేవునికి ఆరాధన లేదు, దేవుని మార్గము అసలు లేదు. परमेश्वर उनके जीवन में नहीं है, ना ही वो परमेश्वर की आराधना करते हैं और ना ही वो परमेश्वर के मार्ग में है। దేవుని మార్గములో ఉంటే అంతో ఎంతో జీవితాలు బాగుంటాయి. అగర్ దేవుని మార్గంలోనే లేరంటే ఇంకెంత భ్రష్టు పట్టి ఉంటారు. परमेश्वर के मार्ग में होने से उनका जीवन अच्छा ही होता, लेकिन उस परमेश्वर के मार्ग में नहीं है, इसलिए कितना वो भ्रष्ट हो गए होंगे हम सोच सकते हैं। 19వ వచనం 19वां वचन देखिए, दूसरा अध्याय का 19। 19లో ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగిపోయారు. दूसरा अध्याय का 19 वचन में जब न्यायी मर जाते थे तो वो फिर पीछे चले जाते थे। అన్ని విషయాల్లో వారు గర్వాపసి, हाँ, బ్యాక్ స్లైడింగ్. और हर विषय में वो पीछे चले जाते थे। ఇక 5వదిగా అదే 19వ వచనములో తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. और उसी 19वें वचन में और पढ़ते हैं कि अपने बुरे कामों और हठीली चाल को नहीं छोड़ते थे और अपने पितरों से भी बहुत बुरे हो गए थे। అది భ్రష్టకాలము అని మనం చెప్పడానికి 5వ కారణాన్ని చూచాము. అదేమిటంటే వారు మిగుల చెడ్డవారైరి. और वो भ्रष्ट समय था, वो कहने के लिए 5वां हमने देखा कि वो बहुत ही बुरे हो गए थे। చెడ్డవారైరి, మిగుల చెడ్డవారైరి, మరీ మిగుల చెడ్డవారైరి అని 19 లాస్ట్లో చూస్తున్నాం. बुरे हो गए थे और भी बहुत बुरे हो गए, बल्कि हम 19 के आखिरी में पढ़ते हैं। అది భ్రష్టకాలము అని చెప్పడానికి 6వ కారణం చూడండి. और वो भ्रष्ट समय था कहने के लिए 6वां कारण, 4వ అధ్యాయం 1వ వచనం. 4था अध्याय का पहला वचन। ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. जब एहूद मर गया तब इजरायलियों ने फिर यहोवा की दृष्टि में बुरा किया। అదే మాట 6:1లో కనబడుతుంది. और वही बात हम 6:1 में भी पढ़ते हैं। ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులైనందున. इजरायली लोग यहोवा की दृष्टि में बुरा काम किए। అదే మాట మళ్ళీ మళ్ళీ కనబడుతుంది 10వ అధ్యాయం 6వ వచనం. और वही बार बार हमको दिखाई देता है 10वां अध्याय का 6वां वचन में भी। 10:6 ఇశ్రాయేలులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. फिर इजरायलियों ने यहोवा की दृष्टि में बुरा किया। అదే మాట మళ్ళీ కనబడుతుంది 13:1. 13 का 1 में भी वो बात हम देखते हैं। ఇశ్రాయేలులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. इजरायलियों ने फिर यहोवा की दृष्टि में बुरा किया।
ఈ మాట ఇన్నిసార్లు వచ్చిందంటే వారు ఎంత దోషులయ్యారో మనకు అర్థమవుతుంది. और कितनी बार बार ये बात आ रहा है, हमें पता चलता है कि कितने बुरे काम में वो चले गए. ఇక 7వ కారణము వారు విచ్చలవిడికి అలవాటు పడ్డారు. सातवां, वो अपनी ही मनमर्जी के इच्छा से चलने लगे. 21వ అధ్యాయము 25వ వచనం. 21वां अध्याय का 25वां वचन. 21, 25లో ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. न्यायियों उसका 21 का 25 में पढ़ते हैं, उन दिनों में इजराइलियों का कोई राजा ना था, जिसको जो ठीक जान पड़ता था वही करता था. ఇష్టానుసారముగా అనగా క్రమశిక్షణ రాహిత్యత, విచ్చలవిడి. अपनी इच्छा के अनुसार, बिना किसी अनुशासन के. ఎంతమంది అంటే ప్రతివాడును అని రాయబడింది. कितने लोग बोलने से हर एक बोल के लिखा है. కాబట్టి ఆ కాలము భ్రష్ట కాలము అని మనం చెప్పవచ్చు. इसलिए हम देखते हैं वो एक भ्रष्ट समय था. షమ్గరు కాలము భ్రష్ట కాలం అని చెప్పడానికి 7 కారణాలు మనం చూచాం. समगर का जो समय था वो भ्रष्ट समय था बोल के 7 कारण हमने देखा. రెండవది షమ్గరు నియామకము చూడండి. और दूसरा उसका ठहराया जाना आप देखिए. ఆ భ్రష్ట కాలంలోనే షమ్గరు నియమించబడ్డాడు. ऐसे भ्रष्ट समय में ही उसकी नियुक्ति होती है. న్యాయాధిపతుల గ్రంథం 3:30. न्यायों की किताब उसका 3 का 30 हम पढ़ेंगे. అతని తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. उसके हिंदी में 31 वचन है. उसके बाद अनाथ का पुत्र शमगर हुआ बोल के हम पढ़ते हैं. న్యాయాధిపతిగా ఉండెను అనగా న్యాయాధిపతిగా నియమించబడెను అనేది భాష్యం, ఇంటర్ప్రిటేషన్. न्यायी के रूप में है, मतलब उसकी न्याय के रूप में नियुक्ति हुई बोल के हम देखते हैं. కాబట్టి ఇక్కడ ఒక నియామది. इसलिए यहाँ पर एक नियुक्ति हुई. ఈ నియామకము అనే అంశంలో 2 సంగతులు మనం చూడాలి. और यहाँ 2 बातें हमें देखना है. నియామకము కారణము, नियुक्ति के कारण నియామకము ఉద్దేశము. और नियुक्ति का उद्देश्य. ఒక వ్యక్తి నియమించబడ్డాడు అంటే 2 కారణాలు ఉంటాయి. और एक व्यक्ति की नियुक्ति के 2 कारण होते हैं. ఆ 2 కారణాలు మనకు 15వ వచనంలో కనబడుతుంది. और वो दोनों हमें 15 वचन में दिखाई देते हैं. 3:15లో ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. నియామకానికి 2 కారణాలు ఉన్నాయి. और किसी भी व्यक्ति की नियुक्ति के लिए 2 कारण, जैसे 3 का 15 में हम पढ़ रहे थे. ఒకటవ కారణము యెహోవా, पहला कारण यहोवा है. రెండవ కారణము ఇశ్రాయేలీయుల మొర. दूसरा इजरायलियों की दुहाई. ఇది మనమంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. इसे हमें अच्छी तरह से याद रखना है. ఈ రోజు నేను ఒక స్పీకర్గా ఇక్కడ నియమించబడ్డాను అంటే 2 కారణాలు. आज यहाँ एक स्पीकर के रूप में मैं हूँ तो उसके 2 कारण हैं. ఒకటవది పైనున్న దేవుడు, एक ऊपर जो परमेश्वर है. రెండవది సంఘములో ఉన్న పరిశుద్ధులు. दूसरा कलीसिया के पवित्र लोग हैं. ఇది అన్నడూ మర్చిపోకూడదు. इसे हमें कभी नहीं भूलना है. నా చదువు, నా ప్రజ్ఞ, నా పేరు, నా ధ్యానం కాదో. इसमें मेरा ज्ञान या मेरी पढ़ाई या मेरा कुछ भी नहीं है. నీవేమైనా నియమించబడ్డావు అంటే ఒకటవది దేవుని కారణం, రెండవది దేవుని ప్రజలు కారణం. आप नियुक्त हुए तो उसका एक कारण है परमेश्वर और दूसरा परमेश्वर की प्रजा है. నేను సంఘ పెద్దగా నియమించబడ్డాను అంటే మొదటి కారణము దేవుడు. और मैं अगर कलीसिया के प्राचीन के रूप में नियुक्त होता हूँ तो परमेश्वर రెండవ उसका कारण కారణము है. నా సంఘము నా కొరకై చేసిన ప్రార్థన. दूसरा कलीसिया जो हमारे लिए प्रार्थना करती है. చాలా సార్లు వీటిని మర్చిపోతాం. बहुत से बार इसे हम మనం నియమించబడ్డామంటే ఇద్దరికి మనం రుణస్థులము. अगर हम इस तरह से नियुक्त हुए तो 2 लोगों के हम ऋणी हैं. ఒకటవది దేవునికి, రెండవది సంఘానికి. एक परमेश्वर का और दूसरा कलीसिया का. వారిద్దరికి అప్పటికీ రుణస్థులమే మనం. और उसके लिए हम हमेशा उनके ऋणी हैं. నిజంగా అలాగున కృతజ్ఞత కలిగి ఉన్నామా మనం? क्या ऐसे धन्यवाद हम दिखाते हैं? దేవా నన్ను సంఘ పెద్దగా నియమించావు, परमेश्वर तूने मुझे कलीसिया का దేవా प्रधान नियुक्त నన్ను किया है. సువార్థికునిగా मुझे నియమించావు, प्रचारक नियुक्त किया है. దేవా నన్ను ఉపదేశకునిగా मुझे నియమించావు. उपदेशक के रूप में नियुक्त किया है. నీవే కారణం. उसका कारण तू ही है. నీకు స్తోత్రాలు. प्रभु तुझे धन्यवाद. సంగమా నీ ప్రార్థనే కారణం. कलीसिया आपकी प्रार्थना ही कारण है. నీకందరికి కృతజ్ఞతలు आप सबको धन्यवाद. అన్నట్టుగా సంఘం పట్ల మనం బాధ్యత వహిస్తున్నామా? ऐसे कलीसिया के प्रति जिम्मेदारी दिखाते हैं क्या? ఏ సంఘం అయితే నీ కొరకు ప్రార్థన చేసిందో जो कलीसिया आपके लिए प्रार्थना करती हैं, ఆ సంఘానికి కృతజ్ఞత లేకపోతే ఎలాగా? अगर उससे हम धन्यवाद नहीं देंगे तो कैसे होगा? ఏ తల్లి పాలిచ్చి పెంచిందో जो ఆ తల్లిని మనం గౌరవించకపోతే ఎలాగా? जो माता दूध देकर पालती है उसे अगर हम आदर नहीं देंगे तो कैसे होगा? ఆ తల్లిని పోషించకపోతే ఎలాగా? उसे नहीं खिलाने से कैसे होगा? we must be thankful to God
as well as the church. इसलिए परमेश्वर का वैसे ही कलीसिया के भी हमें धन्यवादी होना है। అలాగే నీ కుటుంబం నీ కొరకు ఎంతో ప్రార్థన చేసింది. और वैसे ही आपके परिवार भी आपके लिए बहुत प्रार्थना ఆ की है। కుటుంబానికి మనం నిజంగా కృతజ్ఞత కలిగి उस ఉన్నాము. परिवार का भी क्या हम धन्यवादी हैं। ఈరోజు నేను ఒక చదువుకున్న విద్యావంతునిగా ఉన్నానంటే నన్ను చదివించిన తల్లిదండ్రులను మర్చిపోవచ్చా? अगर आज जब पढ़ाई की है उसका कारण मेरे माता पिता जो पढ़ाए उन्हें भूल जाना है क्या? నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే నన్ను బాగా చూసుకున్న నా భార్యను మర్చిపోవచ్చా? और मैं जब अच्छे स्वास्थ्य में मुझे जो मेरी पत्नी अच्छी देखती है उसे कैसे भूल सकते हैं क्या? ఈరోజు వాక్యంలో నేను ఇంత ఎదిగినానంటే నా వెనుక ఉన్న సంఘాన్ని వారి ప్రార్థనను నేను మర్చిపోవచ్చా? और वचन में जब इतने बड़े हैं कलीसिया और उनकी प्रार्थना को भूल सकते हैं क्या? అది న్యాయమేనా? क्या ये ठीक ही है? ఆ సంఘాన్ని కాయకుండా నేను ఎక్కడో ఉన్నాను అంటే సంఘానికి అన్యాయము अगर చేస్తున్నాను. उस कलीसिया की देखभाल ना करते हुए और कहीं हैं तो फिर हम उस कलीसिया का अन्याय करते हैं। కాబట్టి నా స్థానిక సంఘములో నేను కనీసం 15 రోజులు ఉండాలనుకున్నాను. इसलिए मैं अपने स्थानीय कलीसिया में कम से कम 15 दिन रहना चाहता हूँ। మిగతా 15 దినాలలో 5 దినాలు నా కుటుంబం కొరకు నేను ఖచ్చితంగా और ఉండాలనుకున్నాను. बाकी के जो 15 दिन है उसमें 5 दिन अपने परिवार के लिए మిగతా 10 దినాలు బయట ఇలా పరిచర్యకు వచ్చి వెళ్ళటం. और बाकी के 10 दिन इस तरह से बाहर सेवकाई करना। తద్వారా నీవు నీ పరిచర్య బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది. तभी सेवकाई में वो संतुलन रहेगा, नहीं तो संतुलन नहीं रहेगा। దేవుడు బ్యాలెన్స్డ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ బ్యాలెన్స్డ్ గాడ్. परमेश्वर हमारा संतुलन रखने वाला परमेश्वर है। కనుక మన జీవితంలో మనం ఎన్నటికీ మన వెనుక ఉండి మనకు సహాయం చేసిన సంఘాన్ని, నాయకులను, కుటుంబాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. इसलिए हम अपने परिवार में हो या अपने कलीसिया में हो जो हमें सहायता करते हैं, जो हमें चलाते हैं, कावट- वो कभी नहीं भूलना है। నియమించబడ్డామంటే ఒకటవదిగా కారణాలు చూచాం. इसलिए जब हम ठहराए गए उसका हम कारण देखते हैं। एक तो నియమించబడ్డామంటే ఉద్దేశాలు ఉంటాయి. उसका उद्देश्य भी होता है। ఎందుకు న్యాయాధిపతి నియమించబడ్డాడు? क्यों वो न्यायी नियुक्त किया गया? వారికి న్యాయం జరగాలి, कि उनका जो है न्याय हो వారి పక్షమున అవసరమైతే యుద్ధాలు చేయాలి. और उनके विषय में लड़ाई भी करने के लिए। అందుకోసమే 15వ వచనములో ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. इसलिए 15वें वचन में एहूद नाम के एक छुड़ाने वालों को परमेश्वर ने ठहराया। న్యాయాధిపతి అనగా న్యాయం చేయాలి, जो न्यायी है वो न्याय करना है, అవసరమైతే వారిని రక్షించుకోవడానికి యుద్ధం కూడా చేయాలి. आवश्यकता हो तो उनको बचाने के लिए लड़ाई भी करनी है। కాబట్టి చాలా ఉద్దేశముతో దేవుడు మనల్ని నియమించుకున్నాడు. इसलिए बड़े उद्देश्य से परमेश्वर हमें नियुक्त करता है। కాబట్టి మన ఉద్దేశము మన జీవితంలో నెరవేరలేదంటే మనము సార్థకము కాలేదు. अगर वो उद्देश्य हमारे जीवन में पूरा नहीं होता है तो हम फिर सार्थक नहीं होते हैं। ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము మనల్ని దేవుడు ఎందుకు నియమించాడో ఉదయకాలం వేళ చూచాము. మళ్ళీ చూద్దాం. ఎఫెసీ एफिसियों में हम పత్రిక देख लिए थे 4వ सुबह, అధ్యాయం. अभी फिर देखेंगे एफिसियों का 4था अध्याय। ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. एफिसियों का 4था अध्याय का 13वां वचन। కాబట్టి ఇది ఎన్నడూ మర్చిపోకూడదు. 13వ వచనంలో దేవుడు మనల్ని ఎందుకు నియమించాడో ఆ మాటలు చూస్తున్నాం. 13वां हिंदी में 11वां वचन है, परमेश्वर ने क्यों नियुक्त किया। పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. उसने कुछ को प्रेरित नियुक्त करके और कुछ को भविष्यद्वक्ता नियुक्त करके और कुछ को सुसमाचारक सुनाने वाले नियुक्त करके और कुछ को रखवाले और उपदेशक नियुक्त करके दे दिया, जिससे पवित्र लोग सिद्ध हो जाएं और सेवा का काम किया जाए और मसीह की देह उन्नति पाए। కాబట్టి మన పరిచర్య ద్వారా నంబర్ 1 పరిశుద్ధులు రోజు రోజుకు సంపూర్ణులు కావాలి. इसलिए हमारी सेवकाई के द्वारा सबसे पहला जो पवित्र लोग हैं वो प्रतिदिन सिद्ध हो जाएं। క్రీస్తు శరీరం అనగా సంఘము క్షేమము ప్లస్ అభివృద్ధి చెందాలి. मसीह की देह उन्नति पाए, या मतलब उसकी उन्नति होना चाहिए। మూడవదిగా సంఘములో జరగవలసిన పరిచర్యలన్నీ చక్కగా జరగాలి. పరిచర్య ధర్మము. तीसरा, कलीसिया में जो सेवा का काम है वो सही रीति से होना चाहिए। ఇవి నీ ద్వారా జరగాలి. అది దేవుని ఉద్దేశం. परमेश्वर चाहता है कि ये आपके द्वारा हो। జరిగిందా? क्या ऐसा हो रहा है? ఎంతమంది సంపూర్ణులయ్యారు? ऐसे कितने लोग सिद्ध हुए हैं? ఎంతమంది ఒక మంచి పరిపక్వతకు వచ్చారు? ऐसे कितने लोग ऐसी परिपक्वता में आए हैं? నీ దగ్గర ఎవాల్యుయేషన్ ఉందా? आपके पास इसका कोई मूल्यांकन है क्या?
9 ప్రసంగాలు విన్న తర్వాత మీరు ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. 9 मैसेज सुनने के बाद आप भी एक फीडबैक लेना है. ఒక ఇవాల్యుయేషన్ ఫామ్ ఇచ్చేసి ఈ 9 సందేశాల ద్వారా ఏమి నేర్చుకున్నారు, ఏమి తీర్మానించుకున్నారు, ముందు జీవితంలో ఎలా జీవించాలని తీర్మానించారు అని ఒక ఎవాల్యుయేషన్ జరగాలి. इसका एक मूल्यांकन होना है कि इस 9 मैसेज सुनने के बाद आपने क्या सीखा, आगे आप क्या करना चाहते हैं. అప్పుడు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో అనేది మనకు తెలుస్తుంది. तब हमें पता चलेगा कौन सी स्थिति में है. కాబట్టి స్కూళ్ళలో ఈ యొక్క అసెస్మెంట్ జరుగుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్లో చేరినప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, जैसे स्कूल में बच्चे जाते हैं तो उनका एक मूल्यांकन होता है, దాన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. जिसको हम फॉर्मेटिव असेसमेंट कहते हैं. సంవత్సరం ముగింపులో మళ్ళీ అసెస్మెంట్ జరుగుతుంది. साल के अंत में फिर उनका एक मूल्यांकन होता है, దాన్ని సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారు. उसको हम समेटिव असेसमेंट कहते हैं. పిల్లవాడు 4వ తరగతిలో చేరినప్పుడు ఎలా ఉన్నాడు, 4వ తరగతి చివరిలో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అయ్యాడు అనేది ఎవాల్యుయేషన్ జరుగుతుంది. जब वो 4th कक्षा में ज्वाइन हुआ तो कैसा था और अब कैसा है, उसका एक मूल्यांकन होता है. స్కూళ్ళలో అంత మంచి క్రమశిక్షణ ఉంటే సంఘములో ఫార్మేటివ్ ఉండదు, సమ్మేటివ్ ఉండదు. और जब स्कूल में ही ऐसा है तो फिर कलीसिया में समेटिव फॉर्मेटिव क्यों नहीं है. ఒక యవనస్తుడు ఏ స్థాయిలో తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడు, సంవత్సరం తర్వాత ఎక్కడెక్కడ ఎదిగాడు, एक जवान अपने जीवन को कैसे शुरू किया और साल के अंत में कहाँ कहाँ वो बड़ा है. కాబట్టి ఆ విషయంలో మనమంతా బాధ్యత గలవారము. और इस सब के लिए हमारी एक जिम्मेदारी है. ఆ సంగతే పౌలు కొలసే పత్రికలో రాస్తాడు చూడండి. కొలసే పత్రిక 1వ అధ్యాయం पौलुस कुलुसियों को लिखते हुए इन बातों को कहता है. कुलुसियों का पहला अध्याय 1:28 उसका 28 वचन, कुलुसी 1 का 28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. जिसका प्रचार करके हम हर एक मनुष्य को चेतावनी देते हैं और सारे ज्ञान से हर एक मनुष्य को सिखाते हैं कि हर एक व्यक्ति को मसीह में सिद्ध करके उपस्थित करें. సంఘములో ప్రతి ఒక్కరి పట్ల నిజంగా ఈ పర్సనల్ కేర్ ఉందా మనకి? और कलीसिया में हर एक के प्रति ऐसे एक व्यक्तिगत चिंता है क्या? సంఘములో 100 మంది ఉన్నారంటే 100 మంది పేర్లు మనకు తెలుసా? कलीसिया में अगर 100 लोग हैं तो क्या उस 100 लोग के नाम हम जानते हैं? అందులో పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉందా? और उसमें कितने स्त्री हैं, कितने पुरुष हैं, क्या हम जानते हैं? సండే స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? संडे स्कूल में कितने बच्चे हैं? ప్రతి మనుష్యుని అన్నప్పుడు పర్సనల్ కేర్ అన్నమాట. हर एक व्यक्ति को मतलब एक व्यक्तिगत चिंता उनके लिए, పర్సనల్ కౌన్సిలింగ్ అన్నమాట. व्यक्तिगत रूप से उनको संभालना. ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఇలా మనం కలుస్తూ ఉంటామో ఒక్కొక్కరిని కౌన్సిలింగ్ చేయడానికి అవకాశం और ఉంటుంది. जब हम ऐसे व्यक्तिगत रूप से एक दूसरे से मिलते हैं तो एक दूसरे को हम काउंसलिंग कर सकते हैं. మా సంఘంలో ఒక యవనస్తుడు ఉండేవాడు. బాగా రెగ్యులర్గా సండే స్కూల్కి వస్తున్నాడు, యూత్ మీటింగ్కి వస్తున్నాడు, కానీ తీర్మానం చేయడు. हमारे कलीसिया में एक जवान था जो संडे स्कूल भी आता था, यूथ मीटिंग में आता था, लेकिन प्रभु के लिए निर्णय नहीं लिया. ఒకరోజు ఆ అబ్బాయిని నాతో ఈరోజు ఒక ½ అవర్ స్పెండ్ చేస్తావా అన్నాను. मैंने उसको बोला आज एक आधा घंटा आप मेरे साथ स्पेंड कर सकते हैं क्या? చేస్తాను అంకుల్ అన్నాడు. बोला हाँ करेंगे. కూర్చొని మాట్లాడుతున్నాను. और बैठकर उससे बातचीत कर रहा था. ఇన్ని సంవత్సరాలుగా సండే స్కూల్కి వస్తున్నావు, యూత్ మీటింగ్కి వస్తున్నావు, సువార్త వింటున్నావు, ఎందుకు నీవు తీర్మానించట్లేదు అని और అడిగాడు. इतने साल से आप संडे स्कूल आ रहे हैं, यूथ मीटिंग में आ रहे हैं, क्यों आपने प्रभु के लिए एक निर्णय नहीं लिया बोल के पूछा. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? उसने क्या कहा पता है? ఒకే ఒక డౌట్ ఉంది అంకుల్, बोला ఆ డౌట్ క్లారిఫై చేయండి, ఇప్పుడే తీర్మానం చేస్తాను. एक ही डाउट है उसको, आप क्लैरिफाई करेंगे तो मैं अभी निर्णय लूंगा. ఒక్క డౌటే ఉందంట. और एक ही डाउट है. ఏంటి అది అన్నాను. और डाउट क्या है? ఏమి లేదు అంకుల్, పరలోకములో క్రికెట్ ఉంటుందా అన్నాడు. स्वर्ग में भी क्रिकेट होगा क्या पूछा उसने. ఊహిస్తారా ఇటువంటి ప్రశ్నలు? ऐसे प्रश्न आप सोच सकते हैं क्या? ఎందుకు అన్నాను. बोला मैंने पूछा क्यों. ఐ లైక్ క్రికెట్ వెరీ మచ్. बोला मुझे क्रिकेट बहुत अच्छा लगता है. నేను అన్నాను ఖచ్చితంగా ఉంటుంది అన్నాను. मैंने बोला जरूर रहेगा. ఉండదని నేను చెప్పగలను. मैं कैसे कह सकता हूँ नहीं रहेगा. పరలోకం ఎవ్రీ డే ఇస్ హ్యాపీయర్ దాన్ ద డే బిఫోర్. और स्वर्ग में तो हर दिन आनंद रहता है पहले दिन से. పరలోకము గత దినము కంటే ఈ దినం కొత్తది, ఈ దినము కంటే రేపు ఇంకా కొత్తగా ఉంటుంది. स्वर्ग में हर दिन भी नया ही होता है. పరలోకములో ఉల్లాసము, ఎంటర్టైన్మెంట్, వినోదము, ఆనందము ఉంది. स्वर्ग में भी इस तरह से आनंद और संतोष है. క్రికెట్ ఉంటుందా అంటే ఉంటుంది అన్నాను. और जब क्रिकेट है पूछा तो मैंने बोला हाँ रहेगा. ఖచ్చితంగా అన్నాడు. ఖచ్చితంగా అన్నాడు. मैंने बोला हाँ जरूर रहेगा. అంతే.
వెంటనే మోకాల మీద పడి పాపాలు ఒప్పుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, సంఘంలో నాయకుడిగా వాడబడుతున్నాడు. और तुरंत उसने अपने पापों को माना, प्रभु को ग्रहण किया, कलीसिया में एक लीडर होकर है। టేక్ టైమ్ టు స్పెండ్ విత్ ఎవ్రీ ఇండివిజువల్. हर एक व्यक्ति के साथ समय बिताने के लिए आप समय निकालिए, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. और ये बहुत ही जरूरी है। అలా స్థానిక సంఘముతో గడపగలుగుతున్నామా? నాయకులముగా, ऐसे సేవకులముగా, कलीसिया के साथ हम समय बिता पा रहे हैं क्या? యూత్ లీడర్స్గా యూత్తో గడపగలుగుతున్నామా? यूथ लीडर होकर यूथ के साथ बिता रहे हैं क्या? తల్లిదండ్రులుగా పిల్లలతో माता గడపగలుగుతున్నామా? पिता के रूप में बच्चों के साथ हम समय बिता रहे हैं क्या? ఎంత బాధ్యతో చూడండి. ये जिम्मेदारी है, आप देखिए। కాబట్టి మనం బాధ్యత గల వ్యక్తులము. इसलिए हम जिम्मेदार व्यक्ति हैं। ఒక డ్రైవర్ తన బాధ్యత విస్మరించితే अगर ड्राइवर अपनी जिम्मेदारी को ना करे तो బస్సు బస్ స్టాండ్ చేరదు. हम जानते हैं बस स्टैंड नहीं आएगा, బస్సు పోయి నదిలో పడుతుంది. वो नदी में जाके गिरेगी। ఒక్క డ్రైవర్ ఫెయిల్ అయితే 35 మంది జల సమాధి అయిపోతారు. अगर एक ड्राइवर फेल होगा तो उसमें जो 30 लोग बैठे हैं वो भी नदी में डूब जाएंगे। ఒక ఇంజనీర్ ఫెయిల్ అయిపోతే ఒక పెద్ద ఆకాశ హర్మ్యము కూలిపోతుంది, 3000 మంది చచ్చిపోతారు. अगर एक इंजीनियर फेल हो जाएगा तो बहुत से जो इमारतें हैं वो गिर जाएंगी, बहुत से लोग मर जाएंगे। ఒక నాయకుడు, ఒక విశ్వాసి బాధ్యత వహించకపోతే తరమే పాడైపోతుంది. अगर एक विश्वासी जिम्मेदारी नहीं लेगा तो एक जनरेशन ही खराब हो जाएगा। కనుక ప్రియులారా, మన కాలాన్ని గుర్తించాలి. ఇది భ్రష్ట కాలము. దేవుడు మనల్ని నియమించాడు, మన బాధ్యత మర్చిపోకూడదు. इसलिए हम याद रखें, भ्रष्ट समय है, परमेश्वर ने हमें नियुक्त किया है, हमारी जिम्मेदारी को हम याद रखें। మూడవది షమ్గరు యొక్క, చెప్పండి, శత్రువులు. तीसरा शमगर के शत्रु हैं। చూడండి 3వ అధ్యాయం 30వ వచనం. तीसरा अध्याय का 30वां वचन आप देखिए। అతని తర్వాత అనాథ కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోరకలతో హతము చేసెను. हम देखते हैं वहां पर उसके बाद अनाथ का पुत्र शमगर हुआ और उसने फिलिस्ती में से 600 लोगों को मारा। షమ్గరుకు శత్రువులు ఉన్నారు. शमगर के शत्रु हैं వారే ఫిలిస్తీయులు. और वो फिलिस्ती लोग हैं। ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. यहाँ पर एक प्रश्न होगा, ఈ శత్రువులను దేవుడు ఎందుకు పెట్టాడు? इन शत्रुओं को परमेश्वर ने क्यों रखा? చాలాసార్లు మన ప్రశ్న అదే కదా. बहुत से बार हमारा यही प्रश्न होता है, సాతానుని దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు? क्यों परमेश्वर ने शैतान को रहने दिया? అవునా? నేను దేవుని బిడ్డను, నాకెందుకు ఈ రోగాన్ని ఉండనిచ్చాడు? और मैं कि परमेश्वर का जन हूँ, मेरे को परमेश्वर ने क्यों ऐसा किया? నేను దేవుని సేవకుణ్ణి, నాకెందుకు ఈ యాక్సిడెంట్ అనుమతించాడు? मैं परमेश्वर का सेवक हूँ, ऐसे एक्सीडेंट। నేను చాలా భక్తి పరురాలిని, నాకే ఈ రోగం ఎందుకు వచ్చింది? मैं तो इतने भक्ति हूँ, फिर मुझे क्यों ऐसे बीमारी आई? వై డిఫికల్టీస్? क्यों इस तरह की समस्याएं हैं? షమ్గరు జీవితంలో శత్రువులు ఎందుకు? शमगर के जीवन में क्यों शत्रु हैं? మన జీవితంలో కూడా ఈ శత్రువులు అనగా ఈ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రమాదాలు ఎందుకు? हमारे जीवन में भी ऐसे कष्ट और तकलीफें क्यों हैं? ఎందుకు అనే దానికి 3 కారణాలు और చెప్పబడ్డాయి. उस क्यों का 3 कारण है। ఒకటవ కారణము 2వ అధ్యాయంలో చెప్పబడింది. पहला कारण दूसरा वचन में बताया है, మిగతా 2 కారణాలు 3వ అధ్యాయములో చెప్పబడ్డాయి. और बाकी के कारण तीसरा अध्याय में बताए हैं। ఈ 3 ప్రధాన కారణాలు మీ జీవిత కాలమెల్లా హృదయంలో రాసి పెట్టుకోవాలి. और ये तीनों कारण को आप अपने जीवन भर अपने हृदय में लिख कर रखिए। అన్యులు మనల్ని అడుగుతారు, अन्य लोग हमें पूछेंगे, ఏమ్మా నువ్వు అంత పెద్ద భక్తి పరురాలవే, నీకెందుకు పిల్లలు కాలే అంటారు. आप इतने भक्ति वाले हैं, आपको ही क्यों बच्चे नहीं हुए? నువ్వు అంత భక్తి పరునివే, నీకెందుకు పెళ్లి కాలే అంటారు. आप इतने भक्त हैं, आपकी क्यों शादी नहीं हुई? నువ్వు అంత పెద్ద సేవకునివే, నీకెందుకు యాక్సిడెంట్ आप అయిందంటారు. इतने बड़े सेवक हैं, आपको क्यों एक्सीडेंट हुआ? వై ఆల్ దీస్ థింగ్స్? ये सब क्यों हुआ? 3 కారణాలు. उसके 3 कारण हैं। ఒకటవది శిక్ష కావచ్చు. एक वो एक दंड हो सकता है। చూడండి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం न्यायों की किताब उसका दूसरा अध्याय 13వ వచనం. 13वां वचन, వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. वे यहोवा को त्याग कर बाल देवताओं और अशुत्रोत देवियों की उपासना करने लगे, इसलिए यहोवा का कोप इजरायलियों पर भड़का और उसने उनको लुटेरों के हाथ में कर दिया। వారు ఇశ్రాయేలును దోచుకొనిరి. और उन्होंने उन्हें लूट लिया। అర్థమైందా? శిక్ష. एक दंड है। కాబట్టి ఈనాడు నీకు వచ్చిన కష్టము, నష్టము ఏదైనా సరే కావచ్చు, ఒకవేళ అది శిక్ష కావచ్చు. अगर कोई भी नष्ट या कष्ट आपको आता है तो शायद वो एक दंड भी हो सकता है। ఎందుకు వచ్చింది శిక్ష? వారు ఎందుకు దోపిడికి గురయ్యారంటే దేవుని విడిచిపెట్టారు,
బయలును అష్టారోతును పూజిస్తున్నారు. ఇక దేవుడు శిక్షను कि పంపించాడు. उन पर ये दंड आया कि उन्होंने परमेश्वर को छोड़ दिया, इसलिए परमेश्वर का क्रोध उन पर भड़का और परमेश्वर ने उनको लुटेरों के हाथ में सौंप दिया। కాబట్టి మొదటి కారణము శిక్ష కావచ్చు. इसलिए शायद पहला कारण दंड हो सकता है। మరి శిక్ష నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? दंड से बाहर निकलना है तो क्या करना है? అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని जो పొందుతాడు. अपने अधर्म छुपा रखता है वो नहीं बढ़ता, लेकिन जो उसे मान लेता है उस पर दया की जाती है। కాబట్టి మొదటి కారణము శిక్ష కావచ్చు. इसलिए पहला कारण शायद दंड हो सकता है। రెండవ కారణము శిక్షణ కావచ్చు. दूसरा कारण जो है अनुशासन हो सकता है। చూడండి 3వ అధ్యాయం 4వ వచనం. तीसरा अध्याय का 4वां वचन, ఇశ్రాయేళ్ల తరతరముల వారికి అనగా పూర్వం ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. యెహోవా ఉండనిచ్చాడు. ఎందుకు ఉండనిచ్చాడు అంటే యుద్ధము చేయ నేర్పునట్లు. परमेश्वर ने उनको इसलिए रहने दिया कि वो युद्ध करना सीखें। కాబట్టి శిక్షణ, ట్రైనింగ్, इसलिए वो सीखना है बोलकर వారు యుద్ధము చేయ శిక్షణ పొందటానికని దేవుడు ఆ శత్రువులను ఉండనిచ్చెను. और वो युद्ध करना सीखे, इसलिए परमेश्वर ने शत्रुओं को रहने दिया। కాబట్టి శిక్షణ మనకు చాలా అవసరం. इसलिए हमें भी सीखना बहुत जरूरी है। శిక్షణ లేకుండా ప్రమోషన్ ఉండదు. अगर हम नहीं सीखेंगे तो आगे नहीं बढ़ ఒక पाएंगे। వ్యక్తి మంచి బిఎస్సి నర్స్ కావాలి అంటే ఎన్నేళ్ళు శిక్షణ? अगर किसी को बीएससी नर्सिंग करना है तो कितने साल? నాలుగేళ్ళు శిక్షణ తర్వాత బిఎస్సి నర్స్. 4 साल पढ़ने के बाद वो नर्स बनते हैं। ఒక మంచి డాక్టర్ కావాలంటే अगर अच्छा डॉक्टर बनना है तो 5 ఏళ్ళు ప్లస్ 3 ఏళ్ళు 8 ఏళ్ళు, ఆ తర్వాత స్పెషలిస్ట్ గా డాక్టర్ అవుతాడు. 5 साल, उसके बाद और 3 साल, उसके बाद फिर एक स्पेशलिस्ट डॉक्टर ఏ बनते हैं। శిక్షణ లేకుండా నేనెలా డాక్టర్ అవుతాను? बिना किसी ट्रेनिंग के मैं कैसे डॉक्टर बन सकता हूँ? ఏ శిక్షణ లేకుండా నేనెలా బీటెక్ అవుతాను? अगर बिना किसी सीखने के मैं कैसे बीटेक कर ఈ सकता हूँ? లోకంలో ఒక మంచి ఇంజనీరు, మంచి డాక్టరు, మంచి నర్సు, మంచి టీచర్ కావాలంటే ట్రైనింగ్ పీరియడ్. अच्छा डॉक्टर या अच्छा टीचर या नर्स बनना है तो एक ट्रेनिंग पीरियड होता है। ఆ ట్రైనింగ్ లో ఎన్నో నేర్చుకుంటాం. उसमें हम बहुत सी बातें सीखते हैं। అలాగే ఈ జీవితంలో ప్రేమించుట, ఓర్చుకొనుట, దీర్ఘశాంతము చూపుట, సాత్వికము చూపుట, ఇవన్నీ నేర్చుకోవాలి అంటే శిక్షణ తప్పదు. और इसीलिए इस जीवन में प्रेम करना हो, धीरज हो या फिर सहना हो, ये सब सीखना है तो उसके लिए एक ट्रेनिंग चाहिए। శత్రువులను ఆయన ఉండనిచ్చెను. और इसीलिए उसने शत्रुओं को रहने दिया, యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చాడు. वो युद्ध करना सीख सके, इसलिए परमेश्वर ने ही शत्रुओं को रहने दिया। కాబట్టి ఈ మధ్యాహ్నం నీకు ఏదైనా కష్టము, ఇరుకు, ఇబ్బంది ఉందంటే अगर ఆయన శిక్షణ ఇస్తున్నాడు. इस दोपहर के समय में आपके जीवन में भी अगर कोई कष्ट या तकलीफ है तो शायद परमेश्वर सिखा रहा है। దేవుడు కొన్ని కొరతలు కూడా అనుమతిస్తాడు. परमेश्वर कुछ घटियों को भी देता है। నేను మొదటి ఎంఏ చదివేటప్పుడు जब मैं पहले एमए कर रहा था మధ్యాహ్నం భోంచేస్తే మళ్ళీ మధ్యాహ్నం భోంచేసేవాడిని. और दोपहर को एक पहर भोजन करने से फिर अगले दोपहर को ही भोजन होता అంటే రోజుకి ఎన్నిసార్లు? है। इसका मतलब दिन में कितने बार? ఒక్క భోజనం. एक ही बार। అట్లా 2 ఏళ్ళు. ऐसे 2 साल। అంటే ఆకలంటే నాకు తెలుసా? इसका मतलब भूख मुझे मालूम है। నేర్పించాడు. परमेश्वर ने सिखाया। ఎంఈడి, ఎంఫిల్ ఈ 2 డిగ్రీలు మెడ్రాస్లో చదివాను. और एमएड और एमफील्ड ये दोनों डिग्री मैंने मद्रास में की। ఎక్కడ చదివాను తెలుసా? రైల్వే స్టేషన్. और रेलवे स्टेशन में रहकर पढ़ा। అక్కడ కూడా మధ్యాహ్నం భోంచేస్తే మళ్ళీ మధ్యాహ్నం. वहाँ पर भी दोपहर भोजन करने से फिर दोपहर को ही भोजन। పడక రైల్వే స్టేషన్. और सोना रेलवे स्टेशन में था। అంటే పేదరికం కూడా నాకు తెలుసు. इसका मतलब गरीबी भी मालूम है, కొరత అంటే తెలుసు, घटी भी मालूम है, వస్త్రహీనత అంటే తెలుసు, और वस्त्रहीनता भी मालूम है, అలసట అంటే తెలుసు. और थकना भी मालूम है। ఉండనిచ్చాను. ऐसे परमेश्वर ने रहने दिया। అప్పుడు ఓర్పు నేర్చుకున్నాను, సాత్వికము నేర్చుకున్నాను. तब धीरज और सहनशीलता सीखा। ఉండనిచ్చాను. परमेश्वर ने ही रहने दिया। ఒకటవది శిక్షించుటకు, एक तो दंड देने के लिए, రెండవది శిక్షణ ఇచ్చుటకు, दूसरा उनको सिखाने के लिए, మూడవది పరిశోధించుటకు. तीसरा उनको जांचने के लिए। చూడండి 3వ అధ్యాయం 4వ వచనము చివరి లైన్. तीसरा अध्याय के उस चौथे वचन के आखिरी लाइन को 3వ देखिए। అధ్యాయము 4వ వచనము చివరి లైన్లో ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. कि उनकी परीक्षा होने के लिए, उनकी परीक्षा करने के लिए।
మీరు అండర్లైన్ చేయవలసిన పదం ఏంటంటే ఉండనిచ్చెను. ఆ మాట అండర్లైన్ చేయాలి. उनको वहां रहने दिया, उस लाइन को आप अंडरलाइन कीजिए। గాడ్ పర్మిటెడ్ దెమ్, परमेश्वर ने ही उनको अनुमति दी పరిశోధించుటకు कि उनकी परीक्षा करें, అనగా టెస్ట్. कि उनको जांचें। దేవుడు కొన్నిసార్లు మనకి పరిశోధన పెడతాడు. परमेश्वर कभी कभी हमें जांचता है। పరిశోధన లేకుండా ప్రమోషన్ ఉండదు. बिना जांच के हम उन्नति नहीं पाते। బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు 7,000 ఒంటెలు ఉన్నాయి. बाइबल में एक व्यक्ति को हम देखते हैं जिसके 7,000 ऊंट थे, 7,000 గొర్రెలు ఉన్నాయి, 7,000 भेड़ें थी, 3,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 भेड़ बकरियां थी, 1000 ఎద్దులు ఉన్నాయి, और उसके 1,000 बैल थे, 500 ఆడుగాడిదలు ఉన్నాయి, और 5,000 जो है 7 మంది కుమారులు ఉన్నారు, और 7 बेटी थी, 3 7 కుమార్తెలు बेटे थे और ఉన్నారు. 3 बेटी थी। ఆ సంపద సంతానం ఒకే రోజు ఊడ్చుకుపోయినాయి. और वो सब भी एक ही दिन में खत्म हो गया। చెప్పండి, ఇది శిక్ష అంటామా, శిక్షణ అందామా, పరిశోధన అందామా? अब इसे हम क्या कहें, क्या ये दंड है या फिर उसको सिखाना है या उसको जांच है, పరిశోధన, उसकी परीक्षा है, టెస్ట్. टेस्ट है। టెస్ట్లో మరి యోబు పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? और उसमें वो पास हुआ या फेल हुआ, 100 మార్కులతో పాస్ అయ్యాడా, 40 మార్కులతో పాస్ అయ్యాడా? 100 से 100 लाया या फिर 40 मार्क्स से पास हुआ, 100కి 100 మార్కులు. 100 में से 100 आए। పరిశోధనలో పాస్ అయ్యాడు కాబట్టి ప్రమోషన్ వచ్చిందా లేదా? और जब वो पास हुआ तो उसको प्रमोशन मिला कि नहीं मिला? 7,000 గొర్రెలు పోయి 14,000 గొర్రెలు వచ్చాయి. जब 7,000 भेड़ बकरियां थी उसके बदले అన్ని में 14,000 డబల్ मिला। డబల్ డబల్. सब कुछ डबल मिला। సంతానము 4 అంతలుగా 4 తరాలు చూచాడు. और उसके संतान की चौथी पीढ़ी को भी देखा। దేవుడు పరిశోధిస్తాడు కానీ పాడు చేయడు. परमेश्वर परीक्षा करता है लेकिन बिगाड़ता नहीं है। కాబట్టి అది శిక్ష అయినా, శిక్షణ అయినా, పరిశోధన అయినా ఈ 3 మన మేలు కోసమే. इसलिए चाहे वो दंड हो या फिर हमें जांचने के लिए, सिखाने के लिए हो, ये हमारे लिए भलाई है। రోమాపత్రిక 8:20 చదువుతాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరిగిస్తున్నాడు. रोमियो 8 में हम पढ़ते हैं, 8, 28, 29 में परमेश्वर से जो प्रेम करते हैं उनके लिए सब बातें मिलकर भलाई ही को उत्पन्न करती हैं। కాబట్టి మన జీవితంలో శిక్ష అయితే సరి చేసుకోవాలి, దారిలోకి రావాలి. अगर हमारे लिए वो दंड है तो उससे हमें अपने आप को ठीक करना है और सही मार्ग में आना है। శిక్షణ అయితే ఆ శిక్షణలో ట్రైనింగ్ పొందాలి, అనుభవాలు నేర్చుకోవాలి. अगर वो हमारे लिए एक सीख है तो उससे सीख कर उसमें अनुभव पाना है। ఒకవేళ పరిశోధన అయితే ఆ శిక్ష ఆ పరిశోధనలో పాస్ కావాలి, ప్రమోషన్ పొందాలి. अगर वो हमारी परख है तो उसमें पास होकर उसमें प्रमोशन हासिल करना है। మొత్తానికి ఏదైనా కానీ రోమా 8:25 ప్రకారం మేలు కొరకే కానీ కీడు కొరకు ఏదీ చేయడు ఆయన. इसलिए वो कुछ भी हो हमारे भलाई के लिए ही है लेकिन बुराई के लिए नहीं है। కాబట్టి మధ్యాహ్న కాలం వేళ నీవేదైనా కష్టము గుండా, నష్టము గుండా, కొరత గుండా, ఇబ్బంది గుండా వెళ్తున్నావంటే ఒక చెక్ లిస్ట్ దేవుడు నీ ముందు పెట్టాడు. అది ఒకవేళ శిక్ష అయితే సరి చేసుకో, శిక్షణ అయితే ఓపిక పట్టుకో, పరిశోధన అయితే నిలబడో, దేవుడే అన్ని చూసుకుంటాడు. इसलिए चेकलिस्ट हम अपने आगे रखें। शायद अगर दंड के लिए है तो अपने आप को ठीक करें, अगर हमारे सीख के लिए है तो उसमें से हम सीखें, या हमारे परख के लिए है तो उसमें हम बने रहें और उसमें जय पा पाएं। షమ్గరుకు కూడా శత్రువులు ఉన్నారు. शमगर के लिए भी शत्रु थे। కాబట్టి ఒకటవదిగా షమ్గరు కాలము చూచాం, एक शमगर का समय हमने देखा, రెండవదిగా షమ్గరు నియామకం చూచాం, दूसरा उसकी नियुक्ति हमने देखी, మూడవదిగా షమ్గరు యొక్క శత్రువులను చూచాం. तीसरा उसके शत्रुओं को हम देखते हैं, ఇప్పుడు షమ్గరు యొక్క సాధనం. और चौथा हम देखते हैं उसके संसाधन। 3:30లో అతని తర్వాత అనాథ కుమారుడు షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. 31 वचन में इसके बाद अनाथ का पुत्र शमगर हुआ और उसने 600 पलिश्ती पुरुषों को बैल के पहने से मार डाला। నాలుగవదిగా షమ్గర్ యొక్క సాధనం ఏమిటంటే మునుకోల కర్ర. और चौथा शमगर का जो संसाधन था वो बैल का एक पहना था। రైతులు ఈ మునుకోల కర్ర వాడతారు. और जो किसान है वो इस लकड़ी को उपयोग करते हैं। ఎద్దులు సేద్యం చేసేటప్పుడు అవి మొండితనం చేసేటప్పుడు వెనకన పొడవటానికి ఈ మునుకోల కర్ర వాడతారు. और जब बैल बात नहीं मानते हैं तो उनको कंट्रोल में लाने के लिए उनको चुभाते हैं। वो उस पहने लकड़ी के बारे में बता रहा है। ఒక 100 రూపీస్ ఇస్తే రైతు బజార్లో 3 కర్రలు ఇస్తారు. अगर आप 100 रुपया देंगे तो आपको 3 ऐसी लकड़ियां मिलेंगी बाजार అంటే में। ఒక్కొక్క కర్ర దాదాపు 40 రూపాయలు. इसका मतलब एक का कीमत कम से कम 40 रुपया हो। 40 రూపాయల కర్ర దేవుడు
షమ్గరు చేతులు పెడితే దాన్ని సాధనంగా వాడి ఎంతమందిని సంపాదించాడు? 600 మందిని సంపాదించాడు. और इस एक साधारण से लकड़ी को जब परमेश्वर उसके हाथ में दिया, उससे 600 लोगों को उसने కాబట్టి लिया। మధ్యాహ్న కాలం వేళ సాధనం, దేవుడు మన చేతిలో పెట్టిన సాధనాన్ని మనం గుర్తించాలి. परमेश्वर ने हमें जो संसाधन दिए हैं उसे हमें स्मरण रखना है। షమ్గరు చేతుల్లో దేవుడు కర్ర పెట్టాడు. और शमगर के हाथ में परमेश्वर ने एक लकड़ी दी। ఏహూదు చేతిలో ఏం పెట్టాడో చూడండి. एहूद के हाथ में क्या दिया आप देखिए। 3వ అధ్యాయము 16వ వచనం. तीसरा अध्याय का 16वां वचन। ఏహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని. एहूद के पास जो है एक तलवार या एक ढाल थी बोल के हम देखते हैं। షమ్గరు చేతిలో కర్రను పెట్టాడు, ఏహూదు చేతిలో కత్తిని పెట్టాడు. शमगर के हाथ में जो है एक लकड़ी, एहूद के हाथ में एक चाकू थी बोल के हम देखते हैं। 4వ అధ్యాయము 21వ వచనములో యాయేలు చేతిలో ఏం పెట్టాడో చూడండి. 4:21 में यार के हाथ में क्या है आप देखिए। 4:21 హెబెరు భార్య అయిన యాయేలు గూడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకొని. 4:21 में जो है याएल के हाथ में एक खूंटी थी बोल के हम देखते हैं। షమ్గరు చేతిలో కర్ర, ఏహూదు చేతిలో కత్తి, యాయేలు చేతిలో సుత్తె. और शमगर के हाथ में एक लकड़ी है, एहूद के पास एक चाकू है और याएल के पास एक खूंटी थी बोल के हम पढ़ते हैं। 15:15లో న్యాయాధిపతులు 15:15లో సంసోను చేతిలో ఎముకను పెట్టాడు. और न्यायियों का 15:5 में हम देखते हैं शमसोन के हाथ में एक गधे का जबड़ा था। 4 వ్యక్తులు 4 రకాల సాధనాలు. और 4 వ్యక్తి और 4 अलग अलग संसाधन। నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు చెప్పాలి. और मैंने इसे बताया है, आप बताइए 4 क्या है। ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రాపర్ వర్డ్. आप इसको सही रीति से इसको भरिए। నంబర్ 1, पहला है షమ్గర్ చేతిలో డాష్. शमगर के हाथ में क्या है? నునుకోల కర్ర. ఓకే. ఏహూదు చేతిలో డాష్. एहूद के हाथ में గట్టిగా కత్తి. యాయేలు చేతిలో డాష్. याएल के हाथ में क्या है? సుత్తె. సంసోను చేతిలో డాష్. और शमसोन के हाथ में 4. 5వది కూడా సొంతగా చెప్పాలి ఇప్పుడు. దావీదు చేతిలో డాష్. और दाऊद के हाथ में क्या है? ఒడిసెల. ఓకే. 6వది కూడా చెప్పాలి. దోర్కా చేతిలో డాష్. दोरकास के हाथ में क्या है बताइए? సూది, దారం. सुई और धागा। 6 మంది. ఇప్పుడు 7వదిగా నీ చేతిలో డాష్. आपके हाथ में क्या है? చెప్పండి, మీ చేతిలో ఏమేమి ఉన్నాయి? పెన్నుందా? పెన్ను ఉందని ఒక ఆయన అంటున్నాడు. బైబిల్ ఉందని ఒక ఆయన అంటున్నాడు. ఇంకేముంది? సెల్ ఫోన్ ఉంది. మన చేతుల్లో ఏమున్నాయో రాయండి తర్వాత, ఇంటికి వెళ్ళిన बाद में आप తర్వాత. घर जाके लिखिए आपके हाथ में దేవుడు क्या है। నీ చేతిలో ఏమేం పెట్టాడో టైం తీసుకొని వరుసగా రాయండి. परमेश्वर ने आपके हाथ में क्या क्या दिया है उसे आप टाइम निकाल कर लिखिए। ఎన్ని ఉన్నాయో, విద్య, ఉద్యోగము, జీతము, అవునా, ఇంక్రిమెంటు, తలాంతులు, కృపావరాలు, అవునా, कितने परमेश्वर ने आपके हाथ में दिए हैं? नौकरी है, विद्या है, अनुग्रह का दान है और बहुत सी चीजें हैं। వాహనాలు, ఇల్లు, వాకిలి, घर दिए हैं, व्हीकल्स दिए हैं, స్థిరాస్తులు, చరాస్తులు, बहुत से धन संपत्तियां हैं, ఆరోగ్యము, ఐశ్వర్యము, बहुत से आपके अच्छे धन संपत्ति के साथ साथ स्वास्थ्य भी है। దేవుని వాక్యము, దేవుని సంఘము, परमेश्वर का वचन कलीसिया है, దేవుడిచ్చిన అభిషేకము, परमेश्वर का अभिषेक है, దేవుడిచ్చిన విద్య, మంచి స్కిల్స్, నైపుణ్యాలు, परमेश्वर ने సామర్థ్యాలు जो निपुणता दिए हैं వరుసగా రాయండి. ये सब आप ఎన్ని लिखिए। ఎన్ని ఇచ్చాడో, कितना परमेश्वर ने दिया है, ఎన్ని సదుపాయాలు, ఎన్ని సౌకర్యాలు, ఎన్ని సాధనాలు మన చేతులు పెట్టి 10 మందిని సంపాదించండి అంటే సంవత్సరం అయిపోవస్తా ఉంది. 6 నెలలు అయిపోయింది. ఒక్కరికైనా నీ ద్వారా సువార్త అందిందా? ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించావా? साधन जब परमेश्वर में दिए हैं, इस साल के 6 महीने ऐसे ही हो गए, किसी को भी सुसमाचार सुनाकर एक को भी आप प्रभु के पास लाए हैं क्या? షమ్గరు చేతిలో ఒకే ఒక సాధనం, అది కర్ర. దాంతో 600 మందిని సంపాదించాడు. और समगर के हाथ में एक छोटी सी लकड़ी थी, उससे 600 लोगों को उसने हासिल किया।
దేవుడు నీ చేతిలో పెట్టిన వరంతో ఏం చేశావు, ఎంతమందిని परमेश्वर సంపాదించావు? ने आपको जो अनुग्रह का वरदान दिया उससे आपने क्या किया? నీ సెల్ ఫోన్ ద్వారా ఎంతమందికి టెక్స్ట్ మెసేజెస్ వాక్యాన్ని పంపించావు? आपके सेल फोन के द्वारा कितने लोगों को आपने वचन भेजा? నీ యొక్క ల్యాప్టాప్ ద్వారా ఎంతమందికి ఈమెయిల్స్ పంపించి సువార్తను आपके చేరవేశావు? लैपटॉप से कितने लोगों को आपने ईमेल भेजकर सुसमाचार बताया? దేవుడు నీ చేతిలో పెట్టిన మోటార్ సైకిల్తో ఎన్ని గ్రామాలు తిరిగి వచ్చావు? परमेश्वर ने जो आपको गाड़ी दी उससे कितने गांव आप घुमाए? నీ ద్వారా ఒక్కరైనా రక్షణలోనికి వచ్చారా? आपके द्वारा कम से कम एक भी उद्धार में आए क्या? షమ్గరు ద్వారా 600 మంది వచ్చారు. और शमगर के द्वारा 600 लोग आए. ఒకే ఒక సాధనం, एक ही साधन था, మునుకోల కర్ర. एक छोटी सी लकड़ी. మన చేతిలో ఎన్నో సాధనాలు. हमारे हाथ में कितने ही संसाधन हैं. దేవుడు నిన్ను చూచి బలా నమ్మకమైన మంచి దాసుడా అనగలడా? क्या परमेश्वर आपको देखकर एक अच्छे और विश्वास सकता है क्या? లేక సోమరివైన చెడ్డ దాసుడా या फिर అనగలడా? आपको एक आलसी और बुरा दास कहेगा? బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే అంతో ఇంతో పని చేసిండాలి. आपने अच्छा दास या विश्वासयोग्य दास मतलब कुछ काम किया है. ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైన నగరములో దేవుడు మిమ్మల్ని పెట్టాడు. आंध्र प्रदेश के अच्छे नगर में परमेश्वर ने आपको रखा है. ఎన్నో ఆశలతో ఈ నగరములో ఆయన మిమ్మల్ని పెట్టాడు. बहुत सी आशा से परमेश्वर ने इस नगर में आपको रखा ఆ है. ఉద్దేశము నెరవేరకపోతే జీవితము సార్థకము కానట్టే. अगर वो उद्देश्य पूरा नहीं होता फिर उसमें जीवन सार्थक नहीं होता. ఆ చెట్టు ఫలించకపోతే ఉన్నా ఒకటే, అది నరకబడినా ఒకటే. अगर वो फल नहीं लाता तो रहने से भी एक ही है, नहीं रहने से भी कोई बात नहीं. గొడ్డలి చెట్టు వేరున ఉండగా తోటమాలి అడ్డుపడ్డాడు కాబట్టి బ్రతుకుతున్నాం. हम जानते हैं जब वो उसको काटने के लिए जब मालिक से कहा गया तो वो बीच में आया, इसीलिए वो पेड़ बना है. లేకపోతే ఎప్పుడే నరకబడాలి. नहीं तो अभी ही उसे काट देना है. దేవుడు ఆయుస్సునిస్తున్నాడు, ఆరోగ్యంనిస్తున్నాడు. परमेश्वर उम्र देते हैं, अच्छे स्वास्थ्य देते దేవా हैं. 10 మందిని నీ కొరకై సంపాదిస్తాను, हे परमेश्वर 10 लोगों को मैं आपके लिए कमाऊंगा, అనుదినము నీ సువార్తను रोज ప్రకటిస్తానయ్యా सुसमाचार को प्रचार करूंगा. అని ప్రభువుకు మనం పునరంకితము కావాలి. ऐसे हम प्रभु को अपने आप को फिर से सौंपें. ప్రియులారా, షమ్గరు కాలం చూచాము, समगर का समय हमने देखा, షమ్గరు నియామకం చూచాము, उसकी नियुक्ति को हमने देखा, షమ్గరు శత్రువులు చూచాము, उसके शत्रुओं को हमने देखा షమ్గరు యొక్క సాధనం చూచాము. और उसके संसाधन को हमने देखा. ఇప్పుడు 5వదిగా షమ్గరు పని చూద్దాం. पांचवा उसके काम को देखेंगे. చూడండి 3వ అధ్యాయము 30. वचन को हम फिर से पढ़ेंगे. అతని తర్వాత అనాతు కుమారుడు షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మూనుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. हम देखते हैं इस कारण वो इज़राइल का छुड़ाने वाला बना. అతని పని రెండంతల పని. उसका दो धारी काम हम देखते हैं. ఒకటవది హతము చేసెను, एक तो उसने मारा రెండవది రక్షించెను. और दूसरा उसने बचाया. ఫిలిస్తీయులను హతము చేసెను, ఇశ్రాయేలీయులను రక్షించెను. फिलिस्तियों को उसने मार डाला और इज़राइलियों को उसने छुड़ाया. ఈనాడు కూడా మనకందరికి దేవుడు 2 పనులు అప్పగించాడు. परमेश्वर हमें भी दो काम देते हैं. ఒకటవది పాపమును హతము చేయుట, एक पाप को हमें मारना है పాపులను రక్షించుట. और पापियों को बचाना है. ఈ 2 పనులకు మించిన పనులు లేవండి. और इन दोनों से बढ़कर काम नहीं है. ప్రతిరోజు పాపమును చంపుట, పాపులను రక్షించుట. हर दिन पाप को मारना और पापियों को बचाना. కొలసై పత్రిక 3వ అధ్యాయములో పౌలు చంపమంటున్నాడు పాపాన్ని. और कुलुस्सियों 3 अध्याय में पौलुस पाप को मारने के लिए कहता है. కొలసై పత్రిక 3వ అధ్యాయం, कुलुस्सियों उसका 3 अध्याय, కొలసై పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. कुलुस्सियों उसका 3 अध्याय का 5वां वचन. కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. इसलिए अपने उन अंगों को मार डालो जो पृथ्वी पर हैं, अर्थात व्यभिचार, अशुद्धता, दुष्कामना, बुरी लालसा और लोभ को जो मूर्ति पूजा के बराबर है. కాబట్టి ఇక్కడ 2 ప్రధాన పాపాలు కనబడుతున్నాయి. इसलिए यहाँ पर 2 बड़े पाप दिखाई देते हैं. ఒకటవది సెక్స్, एक जो है वहाँ पर सेक्स है సెక్షువల్ ఇమ్మొరాలిటీ. या फिर जो सेक्सुअल इमोरालिटी है. రెండవది లస్ట్ ఆఫ్ మనీ. दूसरा जो लोभ है. ఒకటవది స్త్రీ, రెండవది సిరి. एक है स्त्री और दूसरा है धन है. ఒకటవది సెక్షువల్ ఇమ్మొరాలిటీ, రెండవది లస్ట్ ఆఫ్ మనీ. एक व्यभिचार है और दूसरा लोभ है जो
पैसों का लालच है ఈ రెండు నాగుపాములతో సమానం. और ये दोनों भी दो सांप के समान हैं, కింగ్ కోబ్రా जो किंग कोबरा कहते हैं, जैसे చంపివేయండి, పాపము పాముతో సమానం. पाप के सांप के समान है. దాన్ని చంపకపోతే అదే కాటు వేసి చంపేస్తుంది, కాటికి अगर పంపించేస్తుంది. उसे हम नहीं मारेंगे तो वही हमें डसेगा और हमें मार देगा. కాబట్టి మధ్యాహ్న కాలం వేళ నిన్ను కాటు వేస్తున్న ఆ పాపమేంటి? इसलिए दोपहर के समय में सोचे क्या है जो हमें इस तरह से डस रहा है, ఆ సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఏంటి? और वो व्यभिचार क्या है. దాన్ని చంపకపోతే ఒకరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, సాక్ష్యాన్ని, సంఘాన్ని చంపుతుంది. अगर उसे हम नहीं मारेंगे तो एक दिन हमें, हमारे परिवार और गवाही को मार देगा. గనుక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టినట్టుగా చిన్న పాపమైనా శిలువ దగ్గరకు తీసుకుని వచ్చి దాన్ని హరించి చంపితే మనం బ్రతుకుతాం, దాన్ని బ్రతికిస్తే మనం చచ్చిపోతాం. छोटा सा जो सर्प है उसे भी बड़े लकड़ी से मारते, वैसे छोटा पाप भी हो तो भी उसे हमें क्रूस के पास लाकर उसे मारना है, तभी हम जीवित रहेंगे. ఒకటవది పాపమును చంపుట. एक पाप को मारना. ఈ మధ్యాహ్న కాలం వేళ నీకు జ్ఞాపకం వస్తున్న ఆ పాపం ఏంటి? इसलिए अभी जो पाप आपको स्मरण आ रहे हैं, ఆ సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఏంటి? और वो जो व्यभिचार है, ఆ ధనాన్ని గురించిన అపేక్ష, విగ్రహారాధన ఏంటి? और लोभ जो मूर्ति पूजा के बराबर है. పరిశుద్ధాత్మను గుర్తు చేస్తుండగా, ప్రభువా ఈ పాములు నన్ను కాటు వేశాయి, విషముతో నింపాయి, ఇక సమాధి దగ్గరకు నేను వెళ్ళిపోతున్నాను, ఆ స్థితికి వెళ్ళకముందే నీ సిలువ కర్రతో ఆ పాములను చంపేస్తానని ఈ మధ్యాహ్న కాలం వేళ చంపగలవా? और प्रभु के पास लाकर, प्रभु ये सांप मुझे डसे हैं और मैं इससे मरने वाला हूँ, लेकिन मैं उस कब्र में नहीं जाना चाहता, बल्कि प्रभु के पास उसे हम ला सकते हैं क्या? నీవు చంపకపోతే ఒకరోజు అవి నిన్ను చంపేది ఖాయం. अगर आप उसे नहीं मारेंगे तो एक दिन वही आपको मारेगा. కాబట్టి ఒకటవది పాపమును చంపాలి. एक तो हमें पाप को मारना है. రెండవ మంచి పని పాపులను రక్షించాలి. दूसरा पापियों को बचाना है. మార్క్సు వార్త 16వ అధ్యాయం. मरकुस सुसमाचार उसका 16वां अध्याय. మార్క్సు వార్త 16వ అధ్యాయములో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మార్కు 16:15-16. मरकुस सुसमाचार उसका 16वां अध्याय, उसका 15-16 वचन हम देखते हैं कि तुम सारे जगत में जाकर सारे सृष्टि के लोगों को सुसमाचार प्रचार करो. जो विश्वास करे और बपतिस्मा ले उसी का उद्धार होगा, परंतु जो विश्वास ना करे वह दोषी ठहराया जाएगा. దేవుని పనుల్లో అత్యంత శ్రేష్టమైన పని సువార్త పని. परमेश्वर के काम में जो अति श्रेष्ठ काम है वो सुसमाचार प्रचार करना है. మా సంఘములో డేనియల్, కరుణ అని సువార్తికులు ఉన్నారు. हमारे कलीसिया में डैनियल करना बोल के एक सुसमाचार प्रचारक हैं. వారికి 9 మంది పిల్లలు. उनके 9 बच्चे हैं. మీలో ఎవరికైనా 9 మంది పిల్లలు ఉన్నారా? आप में से किसी के 9 बच्चे हैं क्या? కోడి పిల్లలు కాదు, मुर्गी के बच्चों के नहीं. 9 మంది పిల్లలు. 9 మంది పిల్లలకు పెళ్లి చేసినాడు. 9 बच्चों के उन्होंने विवाह किए, వాళ్ళకు పిల్లలయ్యారు. उनके भी बच्चे हुए. వాళ్ళలో కొంతమందికి పెళ్లి చేశాడు, उनके भी कुछ विवाह किए, వారికి పిల్లలయ్యారు. उनके भी बच्चे हुए. వాళ్ళ ఇంట్లో 47 మంది ఉంటారు. उनके घर में करीब करीब 47 लोग रहते हैं. చిన్న హాస్టల్ లాగా ఉంటుంది. एक छोटा हॉस्टल के जैसा. వినండి, వారందరూ కూలినాలి పనులు చేసుకుంటారు. वो सब भी छोटी छोटी मजदूरी करने वाले हैं. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, लेकिन आश्चर्य की बात है कि हमेशा आनंदित रहते हैं. సంతోషంగా ఉంటారు, हमेशा आनंदित रहते हैं సంతృప్తిగా ఉంటారు. और तृप्ति के साथ रहते हैं. ఆ డానియల్, కరుణ మార్నింగ్ 6:30కే సువార్తకి వెళ్ళిపోతారు. और वो दोनों सुसमाचार सुनाने के लिए सुबह 6 बजे ही निकलते हैं. ఆటోలో పత్రికలు, బైబిల్ పెట్టుకుంటారు. ऑटो हो या फिर उनके पास पत्रिकाएं रहती हैं. 5-6 మంది స్థానిక సభ్యులను ఎక్కించుకుంటారు. और 4-5 स्थानीय कलीसिया के लोग మార్నింగ్ 6:30కే ఏదో ఒక గ్రామంలో ఉంటారు. सुबह 6:30 बजे ही किसी भी गांव में चले जाते हैं. మధ్యాహ్నం 11:30-12కి వస్తారు. और दोपहर को 11 साढ़े या 12 बजे आते हैं. అప్పుడు వంట చేసుకొని తింటారు. और तब भोजन बना के खाते हैं. ఎంత తృప్తిగా ఉంటారో. कितना तृप्ति उनमें होता है. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని పనిలో ఉన్నంత తృప్తి
ఇంకా దేనిలో ఉండదు. परमेश्वर के काम में जो तृप्ति है वो और किसी में नहीं होती। కాబట్టి పనులన్నిటిలో శ్రేష్టమైన పని సువార్త పని. इसलिए जो सब काम है उसमें से जो श्रेष्ठ काम है वो सुसमाचार का काम है। ఆ పనిలో మునిగి తేలి ఏం సంపాదించుకున్నాడు పౌలు అంటే ఆస్తులు కాదు, ఆత్మలను और సంపాదించుకున్నాడు. पौलुस उस काम में रहकर आत्माओं को कमाया। ఆత్మలను సంపాదించుకున్న పౌలు ఏమంటాడో చూడండి. आत्माओं को कमाने वाला पौलुस क्या कहता है? తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రిక पहला थिस्सलुनीके की पत्री 2వ అధ్యాయం उसका दूसरा अध्याय 19వ వచనం. 19वां वचन आप देखिए। ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయకరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. भला हमारी आशा या आनंद या बड़ाई का मुकुट क्या है? क्या हमारे प्रभु यीशु मसीह के सम्मुख उसके आने के समय तुम ही ना होगे? ఇంత తృప్తితో కూడిన ఆనందముతో కూడిన మాట డొనాల్డ్ ట్రంప్ చెప్పగలడా? क्या ऐसे बात इतने आनंद के साथ डोनाल्ड ट्रंप कह सकते हैं क्या? నరేంద్ర మోడీ చెప్పగలడా? या फिर नरेंद्र मोदी कह सकते हैं क्या? చంద్రబాబు నాయుడు చెప్పగలడా? या चंद्रबाबू नायडू कह सकते हैं क्या? ఏ నాయకులు, ఏ గాయకులు, ఏ గొప్ప అధికారులు చెప్పలేని ఒక గొప్ప మాట సేవకుడు చెప్పగలడు. जो कोई సువార్తను ప్రకటించగా పొందినటువంటి ఫలము, పొందిన సంపాదించుకున్న జనము వలన వారే మా నిరీక్షణ, వారే మా ఆనందం, వారే మా అతిశయం, వారే మా కిరీటం, వారే మా మహిమ, వారే మా ఆనందం. और जो सुसमाचार सुनाया है और आत्मा को कमाया है वही कह सकते हैं कि वही हमारे मुकुट, हमारे आनंद है जब प्रभु आएगा तब। కాబట్టి దేవుడు మనకు అప్పగించిన రెండు పనులు, ఒకటవది పాపమును చంపుట, పాపులను రక్షించుట. परमेश्वर जो काम हमें दिया, एक पाप को खत्म करना और दूसरा पापियों को बचाना। దేవా గత కాలంలో సరిగా నేను పాపాన్ని చంపలేదు, पिछले समय में परमेश्वर पाप को मैंने ठीक से नहीं मारा, పాపులను రక్షణలోనికి నడిపించలేదయ్యా. और पापियों को उद्धार में नहीं चलाया। మన్నించు ప్రభువా. प्रभु मुझे माफ कर। ముందున్న కాలమైనా आगे के समय में ఆ పాపాన్ని చంపుతూ उस पाप को मारते हुए పాపులను మీ వైపు నడిపిస్తూ और पापियों को आपकी तरफ चलाते నీ हुए చేతిలో బలంగా వాడబడడానికి నాకు సహాయం आपके చేయసయ్యా हाथ में मजबूत उपयोग होने के लिए सहायता करें प्रभु। అని ప్రభువుకు సమర్పించుకుందాం. ऐसे हम प्रभु को समर्पित करें। కళ్ళు మూయండి, తలలు వంచండి. प्रार्थना करेंगे। శంభగారు జీవితంలో ఒకటవదిగా శంభగారు కాలము చూచాం, समगर का समय हमने देखा, శంభగారు నియామకం చూచాం, उसकी नियुक्ति को हमने देखा, శంభగారు శత్రువులు చూచాం, उसके शत्रुओं को हमने देखा, శంభగారి యొక్క సాధనము చూచాం, उसके संसाधनों को हमने देखा, శంభగారు పనిని చూచాం. और उसके काम को भी हमने देखा। సంఘములో ఒక సభ్యునిగా, నాయకునిగా, సేవకునిగా నీ జీవితంలో కాలాన్ని గుర్తించు, నియామకాన్ని గుర్తించు, శత్రువును ఎందుకు పెట్టాడో ఎరుగు, దేవుడు నీ చేతికిచ్చిన సాధనాన్ని పదును పెట్టు. దేవుడు మన చేతికిచ్చిన శ్రేష్టమైన పని మనం చేద్దాం. इसलिए कलीसिया में प्राचीन हो, प्रधान हो, सेवक हो, परमेश्वर ने कौन से समय में किस उद्देश्य के लिए नियुक्त किया है, कौन से संसाधन दिए हैं, क्या काम करना है, उसके विषय में हम चिंता करें। ప్రార్థన చేద్దాం. సర్వోన్నతమైన మా గొప్ప తండ్రి, శంభగారు జీవితంలో నాయకత్వ లక్షణాలు మేము ఎలా పుణికిపుచ్చుకోవాలో 5 సంగతులు ధ్యానం చేశాం. ఈ మాటలు మా హృదయంలో పదిలపరచండి. ఒక శ్రేష్టమైన జీవితానికి మమ్మల్ని మేము అంకితము కావడానికి మాకు సహాయం చేయండి. భోజన విరామం తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కూడా మరొక సందేశం, రాత్రి మరొక సందేశం వినటానికి మా చెవులను, మా దేహాలను, మా మనస్సులను సిద్ధపరచండి. అంగీకరించే మనసు మాకు దయచేయండి. లోబడి ధన్యులమౌటకు మాకు సహాయం చేయండి. వచ్చిన ప్రియులను బట్టి వందనాలు. రావాల్సిన వారు కూడా తిరిగి రాగలుగుటకు సహాయం చేయండి. మేలుకై జ్ఞాపకం చేసుకుందరని తర్జుమాలో మీ దాసులు భవానీ శంకర్ గారికి సహాయం చేసినందుకు మీకు వందనాలు. మేమంతా మీ వాక్యములో పొందిన క్షేమాన్ని బట్టి స్తోత్రం. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.